హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రెంబా వరల్డ్. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఆలు అండ్ బ్రెడ్ రోల్స్ చాలా క్విక్గా సింపుల్గా చేసుకోవచ్చు. వాళ్ళు స్కూల్ నుంచి రాగానే వేడివేడిగా చేసి పక్కనే టొమాటో కచ్చప్ పెట్టారంటే ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు. ఈ రోల్స్ అంత ఇష్టంగా తింటారు వాళ్ళు. ఈ వీడియో చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియోస్ మీ నోటిఫికేషన్స్కి వస్తాయి. మరి రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? ఫస్ట్ బంగాళదుంపల్ని ఉడికించుకోవాలి. నేను ఇక్కడ 4 బంగాళదుంపల్ని తీసుకున్నాను. స్కిన్ రిమూవ్ చేసుకుని ఈ విధంగా స్మాష్ చేసుకుని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఆ తర్వాత 1 అవర్ నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకోవాలి. వాటర్ తీసేసి ఓన్లీ సగ్గుబియ్యం మాత్రమే వేసుకోవాలి. 4 బంగాళదుంపలకి 2 బ్రెడ్ స్లైసెస్ని తీసుకోవాలి. బ్రెడ్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఆ తర్వాత 1 కప్పు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, రుచికి సరిపడినంత సాల్ట్, తగినంత కారం, 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. చపాతీ ముద్దలాగా చేతితో బాగా కలుపుకోవాలి. వాటర్ అసలు ఏమీ వేయవసరం లేదు. ఆల్రెడీ బంగాళదుంపల్లో తేమ ఉంటుంది కదా, అది సరిపోతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా రోల్స్గా చేసుకోవాలి. ఆ తర్వాత చాక్తో చిన్న చిన్న రోల్స్గా కట్ చేసుకోవాలి. వాటర్ అసలు ఏమీ వేయకండి. ఆల్రెడీ బంగాళదుంపల్లో తేమ ఉంటుంది, అది సరిపోతుంది. ఈ విధంగా పిండి అంతా రోల్స్గా చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న రోల్స్ని వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. అలాగే మిగతా పిండి కూడా ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక టమాటో కచ్చప్తో సర్వ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే ఆలు బ్రెడ్ రోల్స్ రెడీ. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఇవి. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి. వాళ్ళు ఎంతో ఎంజాయ్ చేస్తారు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.